ప్రేమ, పెళ్ళి, కలిసి ఉండడం లేదా విడిపోవడం, విడాకులు ఇవన్నీ వ్యక్తిగతమే. కానీ సెలబ్రిటీస్ లైఫ్లో పబ్లిక్గా వారి ప్రతి మూవ్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అబ్జర్వ్ చేసే వాళ్ళందరి లైఫ్స్లో ప్రతి అప్డేట్ కూడా పబ్లికే. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లికే. కారణం మనకున్న క్యూరియాసిటీ. ఇది ఎప్పుడు డెవలప్ అయిందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో అర్థం కాదు. నాగ చైతన్య, సమంత గార్ల వైవాహిక జీవితం, వారు ప్రేమలో ఉన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్, ఆ తర్వాత వాళ్ళ వివాహ బంధం, ఆ తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ సపరేషన్, ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం, ఇప్పుడు సమంత గారు రాజ్ గారిని వివాహం చేసుకోవడం, ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి అప్డేటెడ్గా ఉన్నారు అందరూ. కారణం చెప్పానుగా, క్యూరియాసిటీ. ఇటు సమంత నాగ చైతన్య గార్ల వివాహానికి సంబంధించి వాళ్ళ సపరేషన్కి కారణం శోభిత గారు అన్నారు. షీ హ్యాడ్ టు ఫేస్ ఆల్ ద క్రిటిసిజం ఇన్ ద వరల్డ్, బట్ ఎస్, విత్ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ షీ చోజ్ సైలెన్స్ ఓవర్ కేయాస్ అండ్ రప్చర్. ఈ మధ్యనే ఒకనొక మ్యాగజైన్ అండ్ ఛానల్కి నాగ చైతన్య గారు శోభిత గారు ఇచ్చిన ఇంటర్వ్యూకి ఆఫ్టర్ సపరేషన్ నాగ చైతన్య గారే శోభిత గారికి సంబంధించి ఫస్ట్ మూవ్ వేశారు అని క్లారిఫై చేశారు. సరే, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, పక్కన పెడతాం. ఇప్పుడు సమంత గారు వివాహం తర్వాత ఫ్యామిలీ మ్యాన్, సూపర్ డిలక్స్ ఇట్లాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్సెస్కి లాట్స్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది. పెళ్ళైన తర్వాత ఇట్లాంటి రోల్స్ ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసినా అసలు యాక్సెప్ట్ చేయడం ఎందుకు, అతింటి వారికి తలవంపులు తేవడం ఎందుకు, ఇట్లా చాలామంది క్వశ్చన్స్ వేశారు. వీళ్ళ సపరేషన్పై అప్పుడే స్పెక్యులేషన్ వచ్చింది. కొన్ని మంత్స్ ఆఫ్ సైలెన్స్, ఆ తర్వాత శామ్ జామ్ అనే షోలో సమంత గారు నాగ చైతన్య గారు కలిసి కనపడి ఫ్యాన్స్ని ఊరటిచ్చారు. అది ఎక్కువ కాలం నిలవలేదు. వీఆర్ నో మోర్ టుగెదర్ అని సపరేషన్ అనౌన్స్ చేశారు. ఎంతోమంది ఫ్యాన్స్ హై లెవెల్లో డిసప్పాయింట్ అయ్యారు. అసలు నాగ చైతన్య గారి శోభిత గారి పెళ్లి వరకు కూడా సమంత గారు నాగ చైతన్య గారు రీయూనియన్ అయితే బాగుంటుందని కోరుకునేవారు ఎందరో. ఇక సమంత గారు ఈ ప్రాసెస్లోనే ఫ్యామిలీ మ్యాన్ మేకర్ రాజు గారితోటి ఎన్నిసార్లు పబ్లిక్ అపియరెన్సెస్ ఇచ్చినా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ప్రొఫెషనలే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కూడా, డిస్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్. ఇప్పుడు పెళ్లితోటి అన్నిటికీ చెక్ పెట్టారు. అయితే సమంత గారు దీనికి సంబంధించి రాజు గారితో తన ఫొటోస్కి సంబంధించి ఏ పోస్ట్ చేసినా రాజుగారి ఎక్స్ వైఫ్ శ్యామలి దే మాత్రం సర్కాస్టిక్ పోస్టులు పెడుతూనే ఉన్నారు. పెళ్ళికి నిన్న ఫొటోస్ కూడా పెట్టినప్పుడు శ్యామలి దే హ్యాస్ పోస్టెడ్ డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని. సరే, December 1, 2025 కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సేక్రెడ్ రిచువల్స్ మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. శామ్ అండ్ రాజ్ నండమూరి. తను వేసుకున్న వెడ్డింగ్ రింగ్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ సోషల్ మీడియా. అది అత్యంత రేరెస్ట్ డైమండ్ కట్ ఉన్న వెరీ రేరెస్ట్ రింగ్ అని, దానికి ఎంతో మొఘల్ చరిత్ర కూడా చెప్తూ ఉన్నారు. అండ్ షీ స్పార్కిల్డ్ ఇన్ అ రెడ్ వైబ్రెంట్ బ్యూటిఫుల్ సారీ. అండ్ ఆఫ్టర్ దాట్ వీరి వివాహం కూడా భూతశుద్ధి వివాహం అని చెప్తారు. 5 ఎలిమెంట్స్ పంచభూతాల సాక్షిగా ఆశీర్వాదంతో, వేద ఆశీర్వాదంతో, అండ్ ఏదైనా నెగిటివిటీని, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ క్లెన్స్ చేసి యోగిక్ రిచువల్స్లో వన్ ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్గా ఈ భూత శుద్ధి వివాహాన్ని కూడా చెప్తున్నారు. ఏదైతేనే ఇటు నాగ చైతన్య అటు సమంత వారి వారి లైఫ్స్లో మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. మనం కూడా ఇంకా వీరిద్దరి స్టోరీలో హీరో ఎవరు, విలన్ ఎవరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు, ఎవరి వల్ల ఇదంతా జరిగింది అన్న అనాలిసిస్లు అట్లీస్ట్ ఇప్పటికైనా ఆపేసి లెట్స్ ఆల్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్.